ఐక్యూ నియో 9 Pro మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసింది కదా. ఇందులోనే 9S Pro అని చెప్పి ఒక మొబైల్ని అయితే మే 20వ తారీఖున చైనాలో అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో తర్వాత మన ఇండియాలో కూడా ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఆల్రెడీ మనకి లాంచ్ చేసిన ఈ మొబైల్ అంటే 9 Pro మొబైల్ చూస్తే Qualcomm Snapdragon 8 Generation 2 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ చూస్తే MediaTek Dimensity 9300 ఈ ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో ఒక స్పెషల్ ఎడిషన్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు దాన్ని కూడా ఒకేసారి అయితే లాంచ్ చేయబోతున్నారు. NBA బాక్స్ ప్యాకింగ్తో అయితే ఈ స్పెషల్ ఎడిషన్ అయితే వస్తుంది. ఇక్కడ బాక్స్ ప్యాకింగ్ కనుక చూస్తే సపరేట్ స్కిన్ అయితే కనిపిస్తుంది, అలాగే ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది, ఇంకా బాక్స్లో ఏమేమి ఉంటాయి అయితే చూడాల్సి ఉంటుంది. 20వ తారీఖు కదా, సో తర్వాత నెక్స్ట్ మంత్ మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆన్లైన్ స్కామ్కి సంబంధించి అనమాట. సో దీనికి సంబంధించి రోజుకి ఎన్నో అవేర్నెస్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ కూడా చెప్తూనే ఉంది. చాలా వరకు ఆన్లైన్లో జరిగే స్కామ్స్ గురించి ఎవరొకరు ఏదో రకంగా అయితే చెప్తున్నారు. అయినప్పటికీ బాధితులు అయితే పెరుగుతూనే వచ్చారు. సో ఇప్పుడు చూస్తే 37 ఏళ్ల ఒక ఆవిడ సో ఈ ఆన్లైన్ స్కామ్కి అయితే బాధితురాలు అయిందనమాట. అక్షరాల 54 లక్షల రూపాయలు, 1/2 కోటి పైనే సో పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవి న్యాయం ముంబైలో అయితే ఉంటుందంట. సో తను ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఆన్లైన్ జాబ్ ఏమైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కంపెనీ ఏదో తగిలిందంట. సో వాళ్ళైతే వీనికి జాబ్ ఇస్తాము, అలాగే ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇస్తాం, డబ్బులు కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి నమ్మించినట్టుగా తెలుస్తుంది. ఏం చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్లో ఈ హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి చూసారా, వాటికి రేటింగ్ ఇవ్వాలి మీరు అని చెప్పి చెప్పారంట. సో తను అలాగే ఒక 3-4 రోజులు ఏదో జాబ్ చేసినట్టుంది. తర్వాత వాళ్ళు చెప్పిన మాటలకు పడిపోయి మీరు పెట్టుబడి పెట్టారంటే, అంటే మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఇందులో మీకు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్తే తను అది నమ్మేసి మే 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వేరు బ్యాంకుల నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఎవరొకరి దగ్గర నుంచి అమౌంట్ వాళ్ళ బ్యాంకుల నుంచి మొత్తం 54 లక్షల రూపాయల వరకు వాళ్ళ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసిందంట. తర్వాత ఏం చేస్తారో తెలిసిందిగా, స్పామర్స్ వీలైనంత వరకు లాక్కున్నారు. ఇంకా రావని చెప్పి తెలిసిన తర్వాత ఈ ఫోన్ కాల్ ఎత్తడం మానేసి మొత్తం అంతా క్లోజ్ చేశారు. సో ఈ రకంగా అయితే ఇవి మోసపోయినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఆన్లైన్ జాబ్స్ కోసం సెర్చ్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పి ఆ మాత్రం అవగాహన కూడా ఉండాలి కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే సో ఓకే వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తాయి, కానీ మనం ఇన్వెస్ట్ ఎలా చేయాలి ఆ మాత్రం అవగాహన ఉండొద్దు. మెయిన్లీ చూసుకుంటే మనకు బాగా తెలిసిన వాళ్ళైనా 10,000 రూపాయలు అడిగితే ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ముక్కు మొహం తెలియనోడు ఆన్లైన్లో పరిచయం అయ్యి ఇలాగా ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు అడిగితే 54 లక్షలు ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కాదు. 54 లక్షలు జీవితాంతం కష్టపడినా సరే అది కూడబట్టగలమని చెప్పండి, అంత డబ్బులు పోగొట్టేసింది ఈవిడి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హెచ్ఎండి నుంచి హెచ్ఎండి యారో అనే మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు యూఎస్ అండ్ యూకే అనుకుంటా. సో ఈ 2 కంట్రీస్లో వీళ్ళు హెచ్ఎండి పల్స్ అని చెప్పేసి పల్స్ అండ్ పల్సర్ ప్రో అని చెప్పి 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు అదే రీబ్రాండ్ చేసి మన ఇండియాలోకి తీసుకొస్తారు అనుకున్నాం. బట్ ఒకసారికి వీళ్ళు సపరేట్గా రీడిజైన్ చేసి కొత్త మొబైల్ని మన ఇండియాలోకి తీసుకురాబోతుంది. వీళ్ళు అక్కడ లాంచ్ చేసిన మొబైల్ 4G మొబైల్ లాంచ్ చేశారు. యూనిసాక్ T606 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. వీళ్ళు ఏంటో ఏదో ఊహించేసుకుంటున్నారు. సో మేము వస్తున్నామంటే ఎగబడి మా మొబైల్స్ కొనేస్తారు. సో ఏ ప్రాసెసర్ వాడినా ఎలా వాడినా అంటే ఏది పెట్టేసి ఎంత ప్రైస్ పెట్టినా కొంటారని వీళ్ళు అనుకుంటున్నారేమో. సో ప్రస్తుతానికి ఇండియాలో అయితే మాత్రం 5G మొబైల్ని తీసుకురాబోతున్నట్టు వస్తుంది. రాబోయే 2-3 వారాల్లో అయితే వీళ్ళు మన ఇండియాలో మొబైల్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అండర్ 20,000 అయితే ఈ మొబైల్ ఉంటుందని తెలుస్తుంది. అయినప్పటికీ అసలు రానియండి అప్పుడు చెప్తాను దీని గురించి మొత్తం అన్నీ అప్పుడు మీకు చెప్తాను డీటెయిల్గా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గ్రీన్ లైన్ ఇష్యూ. సో మనం ఈ మధ్యకాలంలో వింటున్నదే ఇది. మనకి శాంసంగ్ OnePlus లోను ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే చూసాము. అప్డేట్స్ వల్ల ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుందని చెప్పేసి కూడా యూజర్స్ రిపోర్ట్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ అనేది అంటే అందరికీ ఏం రాలేదు, ఒక యూజర్కి అయితే వచ్చినట్టు వస్తుంది. అది కూడా నథింగ్ ఫోన్ 2Aకి రీసెంట్గా అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ ఇష్యూ వచ్చిందని చెప్పి తనైతే ట్విట్టర్లో ట్వీట్ చేసి నథింగ్కి అయితే ట్యాగ్ చేశాడు. సో మరి ఈ ఇష్యూ తన ఒక్కరికి వచ్చిందా, ఇంకా ఎవరికైనా వచ్చిందా, వస్తే వాళ్ళు ఏమైనా బయటకు వస్తేనే కానీ ఈ ఇష్యూ మీద పూర్తిగా చెప్పలేమన్నమాట. ప్రస్తుతానికి ఒకరికి మాత్రం ఈ ఇష్యూ అయితే కనబడింది. ఈ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా వస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇక అలాగే మనకి నథింగ్ ఆల్రెడీ CMF సబ్ బ్రాండ్ని తీసుకొచ్చిందిగా. ఈ బ్రాండ్లో మనకి ఇయర్ ఫోన్స్ని ఒక వాచ్ని కూడా తీసుకొచ్చింది. ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒక 2 అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక వాచ్ని కూడా తీసుకొచ్చింది, వాచ్ ప్రోని. ఇప్పుడు వాచ్ ప్రో 2 అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇప్పుడు మనకి CMF వాచ్ ప్రైస్ కనుక చూస్తే 3,999 రూపాయలు ఉన్నట్టుంది. ఇది కూడా ఇంచుమించు అదే ప్రైజ్లో అయితే తీసుకొస్తారు. ఇక అలాగే నథింగ్ రీసెంట్ డేస్లో చూస్తే ChatGPT ఇంటిగ్రేషన్ అయితే తీసుకొచ్చింది కదా మొబైల్ ఫోన్స్లోకి. అలాగే వీళ్ళ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో కూడా ఈ ChatGPT ఇంటిగ్రేషన్ అయితే తీసుకురాబోతుంది. ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ నెక్ బ్యాండ్స్తో కూడా సో మనం ChatGPTని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అంటే ఓన్లీ నథింగ్ ఇయర్ బడ్స్కే కాదు, CMF నెక్ బ్యాండ్ బడ్స్ ఉన్నాయి కదా, సో వీటిలో కూడా తీసుకొస్తున్నారు. ఎన్నైతే ఇప్పుడు వరకు నథింగ్ బ్రాండ్ నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయో బడ్స్ అన్నిటికీ వీళ్ళు ఈ ChatGPTని అయితే మే 21వ తారీఖు నుంచి సో అప్డేట్స్ ద్వారా అందించబోతున్నారనమాట.